తండ్రి, లోకము నిన్ను ఎరుగలేదు, నేను నిన్ను ఎరుగుదును. నీవు నన్ను పంపితివని వీరు ఎరిగి ఉన్నారు. నీవు నన్ను పంపితివని వీరు ఎరిగి ఉన్నారు. ఎక్కడి నుండి పంపించాడు? పంపించినాడు ఎవరు? పరలోకమున్న దేవుడు. పంపించినాడు ఎవరంటే యెహోవా దేవుడు. కాబట్టి యోహాను సువార్త మనం 1వ అధ్యాయం 1వ వచనంలో మనం చూసినట్లయితే ఈ యొక్క లేఖనాలు నిజం అన్నమాట, అబద్ధం కాదు ఇవి. కాబట్టి లేఖనాలు నిజంగా ఉన్నప్పుడు మనం నిజమని నమ్మాలి, కానీ కల్పనా కథల్ని మనం నమ్మకూడదండి. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం మనం చదివినట్లయితే, ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆదియందు వాక్యం ఉండెనంట, వాక్యము దేవుని యొద్ద ఉండెనంట, వాక్యము దేవుడై ఉండనంట. కాబట్టి ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తము ఆయన మూలం కలిగిన, ఆయన కలిగినది ఏది ఆయన లేకుండా కలగలేదు.